పాస్ట్లో ఉన్న కలోనియల్ లెగసీస్ మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నామా అనే ప్రశ్న అడిగితే చాలా వరకు అవుననే సమాధానం చెప్పాలి. మన చట్టాలు ఈ రోజున ఇండియన్ పినల్ కోడ్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా కలోనియల్ లెగసీసే. దాంతోపాటు మన పోలీసింగ్ సిస్టమ్, మన బ్యూరోక్రటిక్ హైరార్కీ, మన సివిల్ సర్వీసెస్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్, మన జ్యుడిషియల్ సిస్టమ్, మన మిలిటరీ సిస్టమ్, ఈవెన్ ఇప్పటికి కూడా 70-80% ఇండియన్ రైల్వే ట్రాక్స్ అన్ని బ్రిటిష్ వాళ్ళు వేసెళ్ళినాయి. సో ఇవన్నీ కలోనియల్ లెగసీసే. అయితే కలోనియల్ సింబల్స్ కూడా మన మైండ్లోంచి ఇంకా పోలేదు. అయితే ఈ రోజున మోడీ గారు కొత్త ఎన్సైన్ లాంచ్ చేశారు, అన్వీల్ చేశారు ఇండియన్ నేవీకి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్స్తో ముందుకెళ్తున్నాం. డొమెస్టిక్గా మనం అన్నీ చేసుకోవాలనుకుంటున్నాం సెల్ఫ్ రిలయన్స్తో. ఇంకా బ్రిటిష్ సింబల్స్ ఎందుకు, వాటి యొక్క రిలవెన్స్ ఎందుకు అనే ప్రశ్న అందరి మైండ్లో వస్తుంది. అలానే గవర్నమెంట్ మైండ్లో కూడా వచ్చింది. మన ఐఎన్ఎస్ విక్రాంత్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిన్న కొచ్చిలో లాంచ్ అయింది, కమిషన్ అయిందనమాట. దానిపైన కొత్త నేవల్ ఎన్సైన్ తీసుకొచ్చారు. ఇక మీదట ఇండియా మొత్తం అదే నేవల్ ఎన్సైన్ అనమాట. అంటే నేవల్ ఫ్లాగ్. ఎన్సైన్ అంటే ఒక ఫ్లాగ్ లేదా ఒక స్టాండర్డ్ సింబల్ అని అర్థం. అది మన గుర్తు, మన చిహ్నం ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే. అయితే ఎన్సైన్కి, ముఖ్యంగా ఫ్లాగ్స్కి అంత ఇంపార్టెన్స్ ఏంటి నేవీలో అంటే, UNCLOS అంక్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ ప్రకారం ఒక షిప్పు, ఇతర దేశానికి చెందిన షిప్పు ఇంకో దేశం టెరిటోరియల్ వాటర్స్లోకి వెళ్ళినప్పుడు దాని యొక్క ఫ్లాగ్ కింద దించి ఏ టెరిటోరియల్ వాటర్స్లోకి వెళ్తుందో ఆ దేశం యొక్క ఫ్లాగ్ పైన పెట్టారు. ఆ సంబంధాలు తెలుపుకోవడానికి కానీ, లేకపోతే ఆ షిప్ని రికగ్నైజ్ చేయడానికి కానీ, వీటన్నిటి కోసం కూడా. సో ఇది ఒక గైడ్ లైన్ అనమాట అంక్లాస్. సో షిప్ మీద ఉండే ఫ్లాగ్ చాలా రిలవెంట్. అదొక యాంకర్ టైప్ అనమాట. అదే లీడ్ చేస్తుంది షిప్ని. దో ఇట్స్ అ సింబల్, ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ కోర్ అనమాట. అదే ఎన్సైన్. ఇండియన్ నేవీలో కొత్త ఎన్సైన్ వచ్చింది మనకి. ఆ షిప్స్ మీద ఫ్లాగ్ కొత్తది వచ్చింది అనమాట, డిజైన్ కొత్తది వచ్చింది. అసలు షిప్స్ మీద ఫ్లాగ్ డిజైన్ ఈరోజు మార్చారా, ఇంతకుముందు ఎప్పుడైనా మారుస్తూ వచ్చారా అనేది ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు, మనకి ఇండిపెండెన్స్ రాకముందు RIN ఉండేది, రాయల్ ఇండియన్ నేవీ. 1947 నుంచి 1950 మధ్యలో మనం రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళ ఫ్లాగ్నే కంటిన్యూ చేసాం మన నేవల్ షిప్స్కి. అంటే అక్కడ రాయల్ జాక్, ఒక జాక్ ఉంటుంది, తర్వాత రెడ్ కలర్ సెయింట్ జార్జ్ క్రాస్ ఉంటుంది. తర్వాత 1915లో జాక్ తీసేసి త్రివర్ణ పతాకం అక్కడ పెట్టి అక్కడి నుంచి మనం సెయింట్ జార్జ్ క్రాస్ని కూడా కంటిన్యూ చేసాం. అంటే త్రివర్ణ పతాకం ఆ సింబల్, తర్వాత సెయింట్ జార్జ్ క్రాస్. సెయింట్ జార్జ్ క్రాస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? బ్రిటిష్ వాళ్ళని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత 2001 నుంచి 2004 వరకు మన త్రివర్ణ పతాకం ఉంచి ఆ పక్కన మనం ఏం చేసామంటే ఒక ఎంబ్లమ్ తీసుకొచ్చాం. అది బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. దానిలో మన నేషనల్ ఎంబ్లమ్ పెట్టి, 3 సింహాల బొమ్మ పెట్టి, కింద మన యాంకర్ ఇవన్నీ పెట్టాం, మన నేవల్ సింబల్. కానీ ఇది బ్లూ కలర్లో ఉండటం వల్ల చాలామంది అబ్జెక్షన్ చెప్పారు. బ్లూ కలర్ వల్ల కన్ఫ్యూజన్ వస్తుంది, దీన్ని ఎక్కువ పట్టలేకపోతున్నాం, ఇది సముద్రం బ్లూ కలర్లో, తర్వాత ఆకాశం బ్లూ కలర్లో కలిసిపోతుందని చెప్పి. అయితే తర్వాత మళ్ళీ 2004లో దీన్ని మార్చి త్రివర్ణ పతాకం కంటిన్యూ చేసి సెయింట్ జార్జ్ క్రాస్ని కూడా కంటిన్యూ చేసి అక్కడ మన నేషనల్ ఎంబ్లమ్ మాత్రం మధ్యలో పెట్టాం అనమాట. 2004 నుంచి 2014 వరకు. 2014 నుంచి నిన్నటి వరకు మన త్రివర్ణ పతాకం కంటిన్యూ చేసి, దాంతోపాటు సెయింట్ జార్జ్ క్రాస్ని కూడా కంటిన్యూ చేసి, మన ఎంబ్లమ్ కంటిన్యూ చేసి, దానిలో సత్యమేవ జయతే అనే కాన్సెప్ట్ని కూడా కంటిన్యూ చేసాం. అయితే నిన్న ఏ మార్పు తీసుకొచ్చామంటే, మనం సెయింట్ జార్జ్ క్రాస్ తీసేసాం కంప్లీట్గా. నిన్న తీసుకొచ్చిన కొత్త ఎన్సైన్లో త్రివర్ణ పతాకాన్ని కంటిన్యూ చేసి ఒక ఆక్టోగనల్ షేప్ పెట్టాం. దానికి గోల్డెన్ బార్డర్స్ ఇచ్చాం, లోపల బ్లూ కలర్ అనమాట. ఈ గోల్డెన్ బార్డర్స్ ఛత్రపతి శివాజీ ఎంబ్లమ్, లోపల బ్లూ కలర్ 8 డైరెక్షన్స్. ఇండియన్ నేవీ మల్టీ డైమెన్షనల్ ఆపరేషన్ కెపాసిటీ, మనం 8 డైరెక్షన్స్లో ఆపరేట్ చేయగలని చూపిస్తుంది అనమాట. దీంతో పాటు శివాజీ యొక్క మిలిటరీ కమాండర్ ఒక ఆయన ఉన్నారు, కనోజీ యాంగ్రే. ఈయన గురించి కూడా ఇక్కడ పొగడ్తలు ఉన్నాయి. అంటే ఈయన కూడా గొప్ప మిలిటరీ ఆఫీసర్ అని చెప్పి మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ శివాజీ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చాం? షిప్ బిల్డింగ్లో కానీ, తర్వాత నేవల్ కోస్టల్ సెక్యూరిటీలో కానీ, వీటన్నిటిలో శివాజీ చాలా ఆరితేరినవాడు. దాంతోపాటు దాన్ని యూజ్ చేయడంలో శివాజీ మిలిటరీ ఆఫీసర్
కనోజీ యాంగ్రే కూడా చాలా ఎక్స్పర్టీస్ అనమాట. సో ఇండిజినియస్గా మనం సెల్ఫ్ రిలయన్స్ తీసుకురావడానికి ఇది మన ఎంబ్లమ్ అని, మన ఎన్సైన్ అని చెప్పుకోవడానికి, దాంతోపాటు మన యొక్క వాల్యూర్ చూపించుకోవడానికి ఇక్కడ శివాజీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాం అనమాట. చుట్టూ ఉన్న గోల్డ్ కలర్ బార్డర్ శివాజీని రిప్రజెంట్ చేస్తుంది, శివాజీ సీల్ని. లోపల ఉన్న బ్లూ కలర్ విత్ 8 డైరెక్షన్స్ మన మల్టీ డైమెన్షనల్ కెపాసిటీని చెప్తుంది అనమాట. సో దీంతో పాటు ఈ ఆక్టోగనల్ షేప్ అంటే 8 డైరెక్షన్స్ షేప్ విత్ ట్విన్ గోల్డెన్ బార్డర్స్ డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ శివాజీ. దాంతోపాటు శివాజీ యొక్క నేవల్ ఫ్లీట్ గొప్పతనం గురించి కూడా చూపిస్తుంది. ఈ ఎన్సైన్లో యాంకర్ అనేది మన యొక్క స్టెడ్ ఫాస్ట్నెస్ అంటే దృఢ నిశ్చయాన్ని గురించి చెప్తుంది అనమాట. వీఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి. దాంతోపాటు దీనిలో నేవీ యొక్క మోటో కూడా ఉంది, వాళ్ళ యొక్క థీమ్ లైన్ కూడా ఉంది, శమ్నో వరుణ అని చెప్పి. మొత్తానికి ఇండిజినస్ అంటే సెల్ఫ్ రిలయన్స్ అనేది ప్రతి సింబల్లో, ప్రతి ఎన్సైన్లో కనిపించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచిస్తుందని మనకు అర్థమవుతుంది. దాంతోపాటు మనం గమనిస్తే August 15th రోజు మోడీ గారు ఇచ్చిన పంచప్రాణ్లో ఇండిజినస్ సెల్ఫ్ రిలయన్స్ స్లేవరీ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. సో ప్రతి సింబలు స్లేవరీ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలన్న ఈ ప్రభుత్వ ఉద్దేశం నిజంగా ఈ సింబల్స్ అనేవి నిజంగా గొప్ప విషయం చెప్పొచ్చు.